పేరు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్, గురజాడ అప్పారావు గారి మునిమనవాడిని. గురజాడ అప్పారావు గారి స్మారక భవనానికి నన్ను పరిరక్షకుడిగా నియమిస్తూ ప్రభుత్వం వారి జీవితకాలం వేతనాన్ని ప్రకటించింది. అందుకు నేను ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నారా లోకేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు అతిథి గజపతిరాజు గారికి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారికి, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారికి, మరియు కలెక్టర్ గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అందరికీ కూడా సాహిత్య గురజాడ అభిమానులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఇచ్చినటువంటి గౌరవ వేతనం అనేది గొప్పగా కాకుండా మేము గౌరవంగా భావిస్తున్నామండి. నిజంగా కూటమి ప్రభుత్వం మా సమస్యని చాలా సున్నితంగా పరిష్కరించినందుకు పేరు పేరున ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, దీనికి సంబంధించి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి అధికారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే విజయనగరంలో ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు మాకు ఈ సమస్య ఉందని మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి ఆయన పై స్థాయిలో అధికారులతో మాట్లాడడం నిజంగా మాకు చాలా ఆనందం అనిపించింది. త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించడంలో వారి కృషి కూడా ఎంతో ఉంది. వారికి, అదితి మేడం గారికి, కలిసెట్టి అప్పలనాయుడు గారికి, వీళ్ళందరూ కూడా, మన జిల్లా కలెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా గురజాడ కుటుంబానికి ఏదో ఒక రకంగా మన వంతు సహాయాన్ని అందించేద్దామనే ఉద్దేశంతో ఈ సమస్యను పరిష్కరించడంలో తోడ్పడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గురజాడ వారి ఇల్లు అనేది ఒక సాహిత్య దేవాలయం అండి. దీన్ని పరిరక్షించే బాధ్యత మాకు రావడం మాకు నిజంగా మా తరంలో మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. ఎంతో మంది సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, విద్యావేత్తలు, అధికారులు, మంత్రులు అందరూ కూడా జాతి, మత, కుల భేదాలు లేకుండా వచ్చి గురజాడ వారి సాహిత్యాన్ని ఇష్టపడిన వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాంగణంలో తిరిగి ఆయనకి నివాళులు అర్పించి వెళ్ళడం, వారికి మా వంతుగా గురజాడ గురించి తెలిసిన విషయాలన్నీ కూడా మేము చెప్పడం, ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మేము భావిస్తున్నాము. ఇటువంటి అవకాశాన్ని మాకు జీవితకాలం కొనసాగించేలా చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి, విజయనగరంలో సాహితీ సంస్థలకి, కళాకారులకి, ముఖ్యంగా మాకు ఏ సమస్య వచ్చినా వెన్నంటి ఉండే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.